హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. గైస్, చాలా మంది వీడియో అయితే చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం బూస్టప్ గా ఉంటుంది గైస్. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మహాభారతం స్టోరీ గురించి ఎన్ని విన్నా కానీ ఇంకా వినాలి అనే అనిపిస్తుంది. ఒక్కొక్కరి కథ ఒక్కొక్క బాహుబలి లాంటిది. మహాభారతంలో ప్రతి ఘట్టం ఊహించుకుంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఇక వెండి తెర మీద భారీ గ్రాఫిక్స్ తో అద్భుతమైన విజువల్స్ తోటి తెరకెక్కిస్తే ఆడియన్స్ మెంటలెక్కిపోతారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదేమో. స్టార్ డైరెక్టర్ అయిన ఎస్ఎస్ రాజమౌళికి మహాభారతం తెరకెక్కించడం అనేది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఇదివరకే చెప్పిన విషయం మనందరికి తెలిసిందే. అదే విధంగా బాలీవుడ్ సూపర్ స్టార్ అయిన అమీర్ ఖాన్ కి కూడా ఇది డ్రీమ్ ప్రాజెక్ట్ అట. ఎస్ఎస్ రాజమౌళి కంటే ముందే అమీర్ ఖాన్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతం గురించి ముందుగానే ప్రకటించాడు. ఇక అమీర్ ఖాన్ సినిమా అంటే పర్ఫెక్షన్ కి మారు పేరు. సినిమా కోసం ప్రాణం పెట్టేస్తాడు. అలాంటి హీరో ఒక ప్రాజెక్ట్ మీద ఇంత శ్రద్ధ చూపిస్తున్నాడు అంటే ఇక అవుట్పుట్ ఏ రేంజ్ లో ఉంటుందో మీరే ఊహించుకోండి. ఇకపోతే రీసెంట్ గా ఆయన ఈ ప్రాజెక్ట్ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. అమీర్ ఖాన్ మాట్లాడుతూ, మహాభారతానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఇది మన పురాణానికి సంబంధించిన కథ కాబట్టి చాలా పరిశోధనలు చేస్తున్నాం, సమాచారాన్ని సేకరిస్తున్నాం. ఇండియన్ ప్రేక్షకులకు జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని అద్భుతమైన జ్ఞాపకంగా ఈ సినిమా నిలబడాలని మా తాపత్రయం. ఖచ్చితంగా అలాంటి కంటెంట్ ని అందిస్తాము అనే నమ్మకం ఉంది. త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్ ని అధికారికంగా ప్రకటిస్తాము అంటూ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే రీసెంట్ గానే అమీర్ ఖాన్ షారూక్ ఖాన్ అలాగే సల్మాన్ ఖాన్ ను పర్సనల్ గా వెళ్లి కలిశారు. ఇప్పుడు అకస్మాత్తుగా వాళ్ళను వెళ్లి ఎందుకు కలిశాడు, మహాభారతంలో రోల్స్ కోసం కలిశారా అని రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో అమీర్ ఖాన్ ని యాంకర్ అడగడం జరిగింది. దీనికి అమీర్ ఖాన్ ఆన్సర్ చెప్తూ, వాళ్ళిద్దరూ నాకు బాగా కావలసిన వ్యక్తులు, అయితే వాళ్ళని కలిసి చాలా రోజులైంది, అందుకే కలిశాము అని. మీరంతా మా గురించి గాసిప్స్ మాట్లాడుకుంటారు కదా, సో మేము కూడా అదే గాసిప్స్ గురించి మాట్లాడుకున్నాము అని సమాధానం అయితే చెప్పాడు. అయితే మా మధ్య మహాభారతానికి సంబంధించిన ఎటువంటి ప్రస్తావన రాలేదు అని చెప్పుకొచ్చాడు అమీర్ ఖాన్. ఇకపోతే మహాభారతంలో శ్రీకృష్ణుడి పాత్రలో అమీర్ ఖాన్ కనిపించబోతుండగా మిగిలిన పాత్రలు కూడా సూపర్ స్టార్సే చేసే అవకాశం ఉందనేసి తెలుస్తుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అమీర్ ఖాన్ మహాభారతంలో అర్జునుడి పాత్రలో కనిపించబోతున్నారనేసి తెలుస్తుంది. అదే విధంగా భీముడిగా సల్మాన్ ఖాన్, కర్ణుడిగా ప్రభాస్, భీష్ముడిగా అమితాబ్ బచ్చన్ వంటి వారు నటించే అవకాశాలైతే ఉన్నాయట. వచ్చే ఇయర్ చివరిలో అమీర్ ఖాన్ తీయబోయే మహాభారతం మూవీ సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయన్నట్లుగా తెలుస్తుంది. సో గాయస్, మహాభారతం సిరీస్ ఎవరు తీసినా కానీ మహాభారతంలోనే క్యారెక్టర్స్ లో ఏ హీరోలు బాగా సెట్ అవుతారో మీరైతే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అన్నా నువ్వు మావోనివే.